బిగ్ బాస్ ఎపిసోడ్ ఒకవేళ చూసుంటే మీ ఇద్దరికి గొడవైన ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ లోనే తను వెళ్ళి అభయ్తో అన్నారు ఏమని, తను తినమంటే తినాలా, కూర్చోమంటే కూర్చోవాలా, లేమంటే లేవాలా అంటే ఇది జరిగిందంతా జస్ట్ మినిట్ అంతే, మినిట్ గ్యాప్ లో జరిగింది. మళ్ళీ వెంటనే కొన్ని మినిట్స్ తర్వాత మీరు వెళ్ళి నా చాయ్ నాకు దొరుకుతలేదు, నా పర్సనల్ లో నేనున్నారా అని చెప్పేసరికి అదే పోట్రే అయింది అన్నట్టు నాకు. సో దాన్ని చూసి ఇదేంది ఇంత డామినేటింగ్ గా నడుస్తుంది అక్కడ, నిఖిల్ ఎందుకు తను చెప్పినట్టు వినాలా అని తను అనుకుంటున్నాడు, మళ్ళీ తన వెనకనే వెళ్తున్నాడు అనేది పోట్రే అయింది. జనాలు అనేది చూపించిన వరకే నమ్ముతారు కానీ లోపల ఏముందనేది తెలియదు కదా. సో అట్లా సో దేర్ వాస్ లైక్ 2 different conversations, mix of 2 different conversations. అది వీడు డిస్రెస్పెక్ట్ చేస్తాడు, కనీసం ఒక మాట కూడా ఇట్లా ఉండడు అనే దాని గురించి ముందు రోజు అబ్బాయి నేను నిఖిల్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సరే డిస్రెస్పెక్ట్ఫుల్ ఉంటాడు, వీళ్ళందరేమో నన్ను ఏదో పెద్ద నాకు ఇంపార్టెన్స్ ఇస్తారని ఫీల్ అవుతారు వీళ్ళంతా, వీడేమో ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్ ఉంటాడు నాతోని. ఫస్ట్ నైనిక అప్పటి నుంచి కూడా డిస్రెస్పెక్ట్ఫుల్ ఉంటాడు. నైనిక అప్పటి నుంచి అంటే ఆ గ్రౌండ్ లో నైనికతో మాట్లాడుతున్నప్పుడు నేను నైనికని ఫేస్ చేయాలి ఇప్పుడు, వెయిట్ నిఖిల్, స్టాప్ నిఖిల్ అంటే కూడా అద్దె వచ్చి ఆపుతా ఉంటాడు. సో అట్లా చేస్తాడు ఇట్లా అనేసి మాట్లాడిండే. సో అది ఇది మిక్స్ చేసి సోనియా అలుగుతుంది అని చేసారు. సరే ఓకే, కాంటెంట్ కావచ్చు, సరే ఓకే చిన్న ఎలిమెంటే కదా, అలుగుతలే అప్పుడప్పుడు అలిగినప్పుడు ఉంటుందిలే ఏమున్నది అని చెప్పేసి ఊకున్నా. 4th వీక్ వచ్చిన తర్వాత యష్మి నామినేషన్స్ గురించి ఒకటి, అండ్ నబీల్ని రిమూవ్ చేయాల్సిన డెసిషన్లో నేను ఇన్ఫ్లుయెన్స్ చేసిన అనేది ఒకటి మాట్లాడారు సార్. రెండిట్లలో కూడా నాకు చాలా ఎక్కువ నేను మాట్లాడాలంటే కూడా స్కోప్ ఇవ్వలేదు. లాస్ట్లో కొద్దిసేపు స్కోప్ ఇచ్చారు, మాట్లాడినా. దాని తర్వాత సీతుతో నాకు కాన్వర్సేషన్ అయినాక కూడా సార్ నిఖిల్ని అడిగాను, నిఖిల్ నువ్వు మాట్లాడుకోలేవా అని చెప్పేసి నిఖిల్ అన్నాడు, సీతు అన్నాడు, నన్ను అడుగుతలేరు, నేను కదా అక్కడ పోయి మాట్లాడింది, నన్ను అడగాలి కదా. సో దట్స్ వేర్ లైక్ నాకు అనిపించింది వీళ్ళు ఏం పోర్ట్రే చేయాలనుకుంటున్నారో అదే పోర్ట్రే చేస్తున్నట్టున్నారు. సో మీకు పాత కక్షలు ఏమైనా ఉన్నాయంటారా బిగ్ బాస్ కి? మీకు అంటే పోర్ట్రే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా మేము చాలా నెగిటివిటీతో బయటకు వచ్చిన వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు మనం ఏమంటున్నాం, ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. బట్ అదేంటంటే ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూపించారు కదా అని అంటే ఎదుటి వాళ్ళు ఏమన్నారంటే నేను చెయ్యంది అక్కడ చూపించారు కదా అంటే ఏదో ఒక బిట్ అది దాంట్లో నా పాత్ర కూడా ఉంది కదా అని అంటారు. బట్ మీరు చెప్పిన దాంట్లో ఏముందంటే ఇది కంప్లీట్ నెగిటివ్, నాకు ఎంటైర్లీ డిఫరెంట్. నా పాత్ర నాకు అసలు నాకాడ నేను చేసిన పాత్ర తప్ప మిగతా అన్ని పాత్రలు చూపించారు. సో బిగ్ బాస్ లో అనేది ఒక మీకు తెలుసు ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అంటే ఒక ఓపెన్ బుక్ లాగా ఉండాలి, రేజ్ ద వాయిస్ ఫస్ట్ థింగ్ అయితే మెయిన్. మీరు నామినేషన్ లో మాట్లాడతారు, మిగతా టాస్క్ లో మాట్లాడతారు, అన్నిట్లో మాట్లాడతారు. నాకు సార్ మీకు మళ్ళీ సండే మీరు ఎలిమినేట్ అయ్యే రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేటప్పుడే మీరు ఏమైంది నీ బాధ ఏంటి 4 సార్లు అడిగినప్పుడు వద్దు అని ఎందుకు అన్నారు, మీరు చెప్పొచ్చు కదా ఆ టైంలో. సో వాట్ ఐ ఫెల్ట్ సౌమ్య గారు, లైక్ 3rd వీక్ అట్లే జరిగిందా, నేను ఊరుకున్నా, పోనీలే అంతే కావచ్చు అనుకున్నా. 4th వీక్ అట్లే జరిగింది, ఊరుకున్నా. అండ్ నేను 4 వీక్స్ ఆడినా కదా, మీకు ఎక్కడ కూడా 4 వీక్స్ నేను మంచిగా ఆడినా నేను మీకు ఎక్కడ కనవలేదా, లేకపోతే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడినా అని ఎక్కడ కనవలేదా, నువ్వు సూటిగా మాట చెప్తావు అని ఎక్కడ కనవలే. నాతోని మాట్లాడిన ప్రతిసారి 4 వీక్స్ లా నన్ను ఎప్పుడు ఏదో దాని మించే మాట్లాడతారు తప్ప నన్ను ఎప్పుడు ఎంకరేజింగ్ గానో లేకపోతే ఇట్లా మాట్లాడినట్టు నాకు ఎక్కడ కనవలే. బికాస్ యు ఆర్ స్ట్రాంగ్ అని వాళ్ళ ఫీలింగ్ అయి ఉండొచ్చు, ఫీలింగ్ కావచ్చు, సరే ఓకే. బట్ ఆల్ టుగెదర్ వచ్చింది నాకు. ఈవెన్ నాకు బ్రేక్ తర్వాత సీతుతో జరిగిన కాన్వర్సేషన్ తర్వాత సార్ కనుక పాయింట్ తీసుకురాకపోయింటే నేను అంత అప్సెట్ అయ్యేదాన్ని కాదు, ఊరుకునేదాన్ని. బట్ సీతు కాన్వర్సేషన్ నీకు మొత్తం వీక్ అంత ఎపిసోడ్ చూడలే కావచ్చు, మొత్తం జరిగిన కాన్వర్సేషన్ చూడలే కావచ్చు, బట్ 2 minutes అయితే చూసి నింటారు కదా మీరు. ఆ 2 minutes బ్రేక్ ముందు జరిగింది అయితే 2 minutes చూసి నింటారు కదా. అదన్నా అర్థం చేసుకొని అట్లీస్ట్ నిఖిల్ సీతుని అడిగినప్పుడు నన్ను కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను అడిగితే బాగుండు అని అనిపించింది. అండ్ అదొక డిసప్పాయింట్ అయిన తర్వాత వాట్ ఐ అండర్స్టూడ్ ఈస్, ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు, ఇంకొక 1 వీక్ నెక్స్ట్ కమింగ్ వీక్ అంతా కూడా నామినేషన్స్ ఏంది మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ నాకు సార్ కూడా అన్నారు. ఈవెన్ ఇఫ్ ఈ క్లియర్స్, మన వాళ్ళు ఎట్లుంటారంటే హౌస్ లా ఇన్ఫ్లుయెన్స్ అనే వర్డ్ మీద నామినేషన్స్ ఇస్తారు ఎట్లయినా. ఆ ఇన్ఫ్లుయెన్స్ అనే వర్డ్ ని నేను లాస్ట్ 2 వీక్స్ నుంచి ఫైట్ చేస్తాను టు ప్రూవ్ దట్ నేను అక్కడ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తలేను, ఆయన డెసిషన్స్ ఆయననే తీసుకుంటున్నాడు. అండ్ నేను ఐసోలేట్ అయినా ఆల్రెడీ 2 వీక్స్ లా, లాస్ట్ 2 వీక్స్ కూడా. బట్ ఐమ్ లైక్ సరే క్లాన్ చేంజ్ చేసినప్పుడు, గేమ్స్ వచ్చినప్పుడు అవుతుంది, టైం వచ్చినప్పుడు అందరూ సెట్ అవుతారు, ఏం కాదని ఓపిక పట్టుకుంటున్నాను నేను. దట్ ప్రెషర్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ మై లైక్ బ్యాక్ ఆఫ్ మై మైండ్. ఇప్పుడు వచ్చి నన్ను ఎంకరేజ్ చేయకుండా మళ్ళీ ఇంకా నన్ను తొక్కేస్తే ఇంకా నాకు ఇక నెక్స్ట్ వీక్ నాకు అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని కన్విన్స్ చేసినంత మాత్రాన డూ యూ థింక్ అవుట్ రైట్ నాకు నెక్స్ట్ వీక్ మళ్ళీ నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నారా మీరు? నాకైతే ఆ ఫీలింగ్ రాలే.